ఇది మా బీసీ మీటింగ్ కాబట్టి ఒక 2 నిమిషాలు ఎక్కువే కావాలి నాకు. ఈరోజు బీసీ ప్రజా చైతన్య సమైక్య ఆధ్వర్యంలో ఇక్కడ విచ్చేసినటువంటి ఎంపీ అభ్యర్థి భూపేష్ రెడ్డి గారు, అలాగే ఎమ్మెల్యే అభ్యర్థి నంద్యాల వరదరాజు గారికి, అలాగే రాష్ట్ర అధికార ప్రతినిధి సురేష్ నాయుడు గారికి, పట్టాధీశులు సుధాకర్ రెడ్డి గారికి, ఎమ్మెల్సీ బతుపల్లి, అలాగే సమాన అధివరించిన పెద్దలందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ ఇక్కడ విచ్చేసిన బీసీ పెద్దలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా వృత్తుల్లో ఎటువంటి బీసీల సమస్య జరిగినా ముందుగా రియాక్ట్ అయ్యేది బీసీ ప్రజా చైతన్య సమైక్య. ఎందుకంటే దాంట్లో నేను మెంబర్గా ఉన్నాము, అది చాలా మంది తెలుసు. ఈరోజు బీసీ ప్రజా చైతన్య సమైక్య తెలుగుదేశం పార్టీకి మద్దతు ప్రకటించడము, ఆ సభ్యులందరూ సంఘీభావం తెలపడం చాలా సంతోషకర విషయము. ఈరోజు చూసుకుంటే ముఖ్యంగా ప్రొద్దుటూరులో 60% బీసీ జనాభా ఉంది. కానీ బీసీలను గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వైసీపీ నాయకులు కేవలం ఓట్లుగానే చూశారు. ఎక్కడైనా కానీ బీసీలకు వచ్చిన 5 ఏళ్లలో చూస్తే అందరికీ మేము డైరెక్టర్లు ఇచ్చాము, చైర్మన్ పదవులు ఇచ్చాము, బీసీలను పైకి తీసుకొచ్చిన మేమే, బీసీలకు మర్యాద ఇచ్చేది మేమే అంటున్నాము. ఈ వైసీపీ నాయకులు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే రాజమౌళి ప్రసాద్ రెడ్డి గారిని ఒకటే అడుగుతున్నాము. మరి నిన్న జరిగిన సభలో బీసీ నాయకుడిని ఎందుకు పైకి స్టేజ్ పిలిపించారు? ఒక బీసీ నాయకుడు అంటే వైసీపీ వాళ్లకు బీసీల ఓట్లుగానే కనబడుతున్నారు. ఈరోజు ఈ ఎలక్షన్స్ మాత్రం ప్రొద్దుటూరులో బీసీలు చరిత్ర తిరగాల్సిన రోజు రాబోతుంది. ఎందుకంటే బీసీలకు అండగా ఉండేది తెలుగుదేశం పార్టీ. గతంలో తెలుగుదేశం పార్టీ ఎన్నో సంక్షేమ పథకాలు తెచ్చేది, కుల వృత్తులు ప్రోత్సహించాలనే ఉద్దేశంతో కార్పొరేషన్ ఏర్పాటు చేసి వాళ్ళకు లోన్లు ఇప్పించేది, వాళ్ళ బిడ్డలకు చదువుకోవాలనే ఉద్దేశంతో విదేశాలకు సబ్సిడీ లోన్లు ఇప్పించి చదివించేది. అలాగే ఎన్నో పరిశ్రమలు తెచ్చి వాళ్ళ ఉద్యోగాలు ఇప్పించే పరిస్థితి తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఉంది. కానీ ఈరోజు కుల సంఘాలుగా విడదీసి 56 కుల సంఘాల కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఒక కార్పొరేషన్ 10 మంది అంటూ ఒక చైర్మన్ పెట్టి వాళ్ళ కుర్చీలు కూడా లేకుండా, ₹1 నిధులు లేకుండా విడగొట్టిన పార్టీ అంటే వైసీపీ పార్టీ. ఒక్కరికన్నా ఒక్క లోన్ కానీ ఒక కులకు సంబంధించి పనిముట్లు కానీ ఏమన్నా ఏర్పాటు చేసిందా ఈ వైసీపీ పార్టీ? ఎవరికైనా వచ్చాయా? ఎవరికి లేదు. కేవలము అధికారం అంతా మన దగ్గర, అధికారం లేని పదవులంతా మన దగ్గర. ఈరోజు మన పొద్దుటూరులో మున్సిపల్ చైర్మన్ మన బీసీనే, కానీ బొమ్మలాగా చూస్తున్నారు. కూర్చోవాలా లేదంటే లేయాలి. పొద్దుటూరు మాత్రము ఇదంతా గమనించాలా బీసీలందరూ. పొద్దుటూరులో బీసీలు ఈ వైసీపీ ఎమ్మెల్యే రాజమౌళి శివప్రసాద్ రెడ్డిని ఆయన చేస్తున్న అరాచకాలను ఎదిరించేందుకు బీసీ బిడ్డను మట్టు పెట్టారు, హత్య చేశారు. హత్య చేసి ఆ ముద్దాయిలు ఎఫ్ఐఆర్ ఉన్న ముద్దాయిలు ఎమ్మెల్యే ఎంత జరుగుతూ ఉంటారు. అంటే ఇంకా మేము బీసీలు చంపాము, నా వెనకాల ముద్దాయిలు అనుకున్నారు, మేము బీసీలు నోరెత్తే మీ ప్రాణాలు తీస్తామని మెసేజ్ ఇచ్చే దానికోసం ఈ రోజు ముద్దాయిలు వెనకాల పెట్టుకుంటున్నాడు ఎమ్మెల్యే గారు. కానీ భయపడి రోజులు పోయినాయి. ఖచ్చితంగా బీసీలు జరిగిన అన్యాయాలను అన్ని గుర్తు పెట్టుకుంటాం. ఈ వచ్చే ఎలక్షన్ లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి గెలిపించుకుంటాం. తెలుగుదేశం పార్టీకి అండగొండ నాయకుడు, తెలుగుదేశం పార్టీలో ఎటువంటి అరాచకాలు చేయడం నాయకుడు ఒక వరదారెడ్డి గారు ఒక్కరే. కాబట్టి వరదారెడ్డి గారిని ఎమ్మెల్యే చేసుకుంటాము. ఇంతవరకు ప్రొద్దుటూరులో మినిస్టర్ పోస్ట్ రాలే ఎమ్మెల్యే, కానీ వరదారెడ్డి గారిని ఇసులు ఎమ్మెల్యేగా చేసుకుని మినిస్టర్ పోస్ట్ తెచ్చుకోవాలని మనందరంగా గట్టిగా ప్రయత్నం చేయాలా. అంతేకాదు ఎగ్జాంపుల్ చెప్పాలా, బీసీల స్థలాలుంటే బీసీ స్థలాల పైన ఎమ్మెల్యే కన్ను పడితే ఆ స్థలం ఆయన ఈకోకుంటే వాళ్ళ కొడుకుపై కేసు పెట్టి 2 నెలలు జైలు పెట్టిన పరిస్థితి. ఇది చాలా మంది బీసీలకు తెలుసు. కానీ బీసీలు అడిగేవాడు లేడు. అడిగితే ఎక్కడ ఏం కేసు పెట్టారని భయపడుతున్నారు. కాబట్టి ఎవరైనా భయపడిన అవసరం లేదు. ఈ రోజు సురేష్ నాయుడు గారు మనకు అండగా ఉన్నారు, వరదారెడ్డి గారు అండగా ఉన్నారు. అందరం గట్టిగా తెలుగుదేశం పార్టీకి పని చేస్తాం, తెలుగుదేశం పార్టీకి గెలిపిస్తాము. బీసీలకు ఎక్కడ ఏ సమస్య వచ్చినా బీసీ ప్రజా చైతన్య సమైక్య కూడా ఉంది. అందరము ఎక్కడెక్కడ సమస్య వచ్చినా ముందుకు పోరాడతాము. కాబట్టి ఈ మాట మాత్రం ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి జెండా ఎగరేయాలి, తెలుగుదేశం పార్టీకి గెలిపించాలని అందరూ